నాగార్జున నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగారు రాజు సినిమాలో మంచి పాత్ర పోషించిన నాగమహేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నాగమహేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నారండి? ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి 15వ తారీఖున బంగారాజు వస్తున్నాడు. నాగార్జున గారితో సరే రంగప్రవేశం చేస్తున్నాం. అది కూడా జనాలు ఆదరించాలని లోపు వచ్చే సినిమాలో శాంసంగ్ వస్తుందిలోనే అట్లాగే త్రిపుల వస్తుంది. లేదు నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో వచ్చే బంగారాజులో ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు చేస్తుంది కమిట్ అయిన సినిమా వచ్చి లింగుస్వామి గారి డైరెక్షన్లో రాము గారు హీరోగా చేస్తుంది. మన రామ్ గారు చేస్తుంది, చిట్టూరు శ్రీనివాస్ గారి ప్రొడ్యూసరు. వాళ్ళ అంతకుముందు సినిమా సిటీ మార్ చేశాను నేను. కాలింగ్. మరి బంగారాజు షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది నాగార్జున గారితో? ఆయన కూడా వెరీ నైస్ మ్యాన్ అండి, చాలా కూల్, ఎటువంటి ఇన్హిబిషన్స్ ఏముండవు. తండ్రి కొడుకులు ఇద్దరు నటిస్తున్నారు సినిమాలో. ఈ సినిమా నటిస్తున్నారు. మీ కాంబినేషన్ ఎవరితో ఎక్కువగా? నా కాంబినేషన్ యాక్చువల్ విలన్ తోటి. మన డైరెక్టర్ చెప్తున్న నవ్వాడు ఆయన. మీ పాత్ర ఏంటి బంగారాజులో అడిగారు సార్ నన్ను. ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్ టు ద బ్యాడ్ పీపుల్ అని చెప్పా. అంటే అబ్బో ఎవరుకుందని బాగా చెప్తున్నారు అన్నాడు ఆయన. దాంట్లో నేను సంపత్ రాజు గారు, రావు రమేష్ గారు కాంబినేషన్స్లోనే నా సీన్స్ ఉన్నాయి. బట్ ఈ నాగ చైతన్య గారితో ఓ సీన్లో ఉంటా నేను. ఉంచడానికి ఆయన వస్తాడు. ఫేస్ టు ఫేస్ కాంబినేషన్స్ లేవు. ఒక సిద్ధాంతి టైప్ క్యారెక్టర్ అది. అంటే ఇక్కడలాగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే అంత స్కోప్ లేదు అక్కడ నా పాత్రకి. బట్ దీంట్లో కూడా బాగానే కనిపించాడు కదా ఆయన అనుకుంటారు. అంతవరకే నిండుగా ఉన్నాం తెరకి. ఎలా ఉంది మరి తండ్రి కొడుకులు ఇద్దరు షూటింగ్ టైంలో ఎలా అనిపించారు మీకు? వాళ్ళిద్దరు అన్నదమ్ములా ఉన్నారండి పర్సనాలిటీస్. చాలా స్లిమ్గా ఉన్నాడు నాగార్జున గారు, చాలా ఉన్నారు. నేను ఆయనతో గతంలో నేను 30 years బ్యాక్ నాకు ఒక సినిమాలు చేసినప్పుడు నాగార్జున గారు 3 సినిమాలు చేశాను వరుసగా. అదే చెప్పాను నేను. నేను వెళ్తున్నా, ఆయన బ్యాక్ వస్తున్నాను, ఆగి ఆయన వచ్చా వెయిట్ చేసి సార్ నమస్తే అని చెప్పని నా పేరు చెప్పి గెటప్లో ఉన్నా కదా మన సినిమా మైసూర్లో. సార్ గతంలో నేను మీతో 3 సినిమాలు చేశాను సార్ అన్న. ఏ సినిమాలు అండి అన్నాడు. ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, రక్షణ, వారసుడు వరుసగా అన్న. ఓ అలా గ్రేట్ మూవీస్ కదా సార్ అన్నాడు. హ్యాట్రిక్ మీతో అయింది సార్, బాబుతో మనం స్టార్ట్ చేశాను, ఒక ఫస్ట్ సినిమా చేశాను అన్న. ఏ సినిమా అన్నాడు. లవ్ స్టోరీ అన్న. అప్పుడు చూసాను ఇంకా చూసి, అప్పుడు లాంగ్లో చూసి విష్ చేసాను కానీ హౌ ఆర్ యూ అన్నాడు. అప్పుడు చూసి ఆయన అవును కదా మీరు ఇన్స్పెక్టర్, మోటార్ బైక్, ఫాల్స్ కేసు భలే చేశారండి, చాలా బాగా చేశారు, నైస్ అన్నాడు ఆయన. నాగ చైతన్య కాదు, నాగ చైతన్య గారి సినిమా చూసి నన్ను నాగార్జున గారు నేను లవ్ స్టోరీ చేశానంటే అప్పుడు మోహన్కి మళ్ళీ చూసి మీరే కదా ఇన్స్పెక్టర్ చేసింది, ఫాల్స్ కేసు, మోటార్ బైక్ అంట గుర్తు చేసుకుని బాగా చేశారని చెప్పి మెచ్చుకున్నాడు ఆయన. ఇది కూడా హ్యాట్రిక్ కావాలి సార్ మాకు, బాబుకి నాకు అని చెప్పి మాట, మంచి మాట అనటం జరిగింది. సో ఇది కూడా నెక్స్ట్ సంక్రాంతికి బంగారాజు హిట్ కొడతాం, పండగ రోజు హిట్ కొడతాం. ఎక్కడ జరిగిందండి షూటింగ్ మొత్తం బంగారాజు? బంగారాజు మా ఫస్ట్ నా వర్క్ వచ్చి హైదరాబాద్ జరిగింది, రాజమండ్రి జరిగింది, మైసూర్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నిన్న శంషాబాద్లో జరిగింది, నిన్న మొన్న మళ్ళీ హైదరాబాద్లో ఉందంటున్నారు. ఉంది ఒక ఆల్మోస్ట్ 15 రోజులు సినిమా వర్క్ చేశాను. ఒక ముఖ్య పాత్రే కానీ, అంటే ముఖ్య పాత్ర అంటే ఇంపార్టెంట్ రోలు, విలన్ సైడ్ ఉండే పాత్ర అన్నమాట. ఈ ఇట్లా అగ్రెసివ్గా చెప్పే పాత్ర కాదు, మంచి చెప్పే పాత్ర అది, దాని హిస్టరీ చెప్పే పాత్ర. ఏం చెప్పలేదు, నాకే తెలియదు. ఇవ్వలేము. బంగారాజు అంటే దాని కంటిన్యూస్ సోగ్గాడి ఇచ్చిన ఆయనకి ఆ పాత్ర కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా రమకృష్ణ గారు ఉన్నారు, బంగారాజు అరుస్తారు, వచ్చేస్తాడు ఈయన. నాగార్జున అడిగా సార్ మీతో నా కాంబినేషన్ ఉంటుందా, మీతో వర్క్ ఉంటుందా అంటే ఉండదు కదా, ఆ పీరియడ్ వేరు మీ పీరియడ్ వేరు ఉండదు అని అన్నాడు ఆయన. అంత స్నేహంగా మాట్లాడే మనిషి నాగార్జున గారు. ఆయన రిజర్వ్డ్గా ఉండే నేచర్ లేనే లేదు. రమకృష్ణ గారు ఉన్నప్పుడు రమకృష్ణ గారు ఒక సీన్, నేను రమకృష్ణ గారు, రావు రమేష్ గారు, సంపత్ రాజు గారు అంతా ఉంటాం. నాగార్జున గారు నేను విలన్స్ మేము మాట్లాడుతున్నప్పుడు రమకృష్ణ గారు చూస్తే పక్కన నాగార్జున ఉంటారు. అది విజరబుల్ కాదు, డెవిల్ కదా ఆయన, జస్ట్ అది అటు ఉంటాడు అన్నమాట. సేమ్ పాత్ర కంటిన్యూటీ, బంగారాజు కంటిన్యూటీ. టైటిల్ రోల్ అదే పెట్టేశారు అన్నమాట. రైట్.
సో మరి రమ్యకృష్ణ గారు ఎలా ఉన్నారు? అంటే శివగామిగా ఆమెను చూసాము. చూసాము, ఎంత అద్భుతంగా, అంటే ముందు నుంచి హీరోయిన్ గా చూసినా ఇంకా అక్కడ ఆవిడ టర్నింగ్ పాయింట్ అని అనుకోవాలి ఆ సినిమా అనేది, బాహుబలి అనేది. ఇందులో పాత్ర ఏమనిపించింది? ఇందులో ఆ పాత్ర కంటిన్యూటేనండి. ఆ పాత్ర కంటిన్యూటే. అన్ని పాత్రలు శివగామి కావు, అన్ని పాత్రలు అఖండలు కావు. ఇప్పుడు నా లాంటి పాత్ర మన అఖండ లాంటి పాత్ర రావాలని కొంత ఏడు పడుతుంది. అంత గొప్పగా ఎస్టాబ్లిష్ పాత్ర రావాలంటే నాకు ఎప్పుడు చెప్పలేం, కానీ మంచి పాత్ర రావాలంటే సృష్టి జరగాలి. అట్లా అన్ని పాత్రలు ఎల్లప్పుడు ప్రతి సినిమాలోనూ అంత గొప్ప రావు. అయితే ఆ పాత్ర కంటిన్యూటీ ఉంటుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది పాత్రకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇతను ఐడియల్గా వదిలిపెట్టవద్దు, ఇతను ఫినిషింగ్ ఇవ్వాలి క్యారెక్టర్కి అనేది కొంచెం గౌరవం పెరుగుతుంది. ఎన్ని రోజులు మొత్తం షూటింగ్ ఈ పాట? ఆల్మోస్ట్ 12 రోజులు అయిపోయింది, ఇంకో 2 రోజులు ఉండొచ్చు అండి. ఓకే, ఇంకో 2-3 డేస్ ఉంటుంది. ఏమైనా రీటేక్లు తీసుకోవడం కానీ లేకపోతే ఇలాంటప్పుడు ఇబ్బంది ఏమి అనిపించదా? నాకు అదృష్టం ఏంటంటే మెమరీ బాగా పనిచేస్తుంది. మెమరీ బాగా పనిచేస్తుంది. డైలాగు రీటేక్ దాకా ఉండదు మోస్ట్లీ. కొన్నిసార్లు పక్కన పడుతుంది. నాకు ఒకసారి 2 సార్లు పడుతుంది. ఆ డైలాగు అటు ఇటు అయినప్పుడు మరి తీసుకోవాల్సి వస్తుంది, కానీ మోస్ట్లీ అసలు సెకండ్ టేక్ వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇబ్బంది అనిపిస్తుంది. ఏదో చిన్న ఇంపార్టెంట్ సంఘటన మర్చిపోతాం. ఆ గుడిలో నిధి అని అనుకోండి, ఆ నిధి అని మర్చిపోయి ఆ గుడిలో ఉన్నది అంటాం. సార్ ఉన్నది కాదు సార్ నిధిగా అంటారు. అది చాలా అవసరం అక్కడ. అలాంటప్పుడు మిస్టేక్స్ అవుతుంటాయి. అయితే డైలాగ్ పరంగా నేను పెద్ద ఇబ్బంది పెట్టే టేకులు తిన్నాం, కేకులు తిన్నాం, టేకులు తిన్నాం. అండ్ అలాగే పెద్ద పెద్ద హీరోస్తోనే నటిస్తూ ఉన్నారు మీరు. ఆఫ్ కోర్స్ మిగతా పాత్రల్ని చేసినారు, కానీ అటు బాలబాబు గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ లెజెండ్స్. ఒక రకంగా కంపారిజన్ ఏం చూసారు? ఎవరి స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? బాలబాబు గారి స్పెషాలిటీ ఏంటి, నాగార్జున గారి స్పెషాలిటీ ఏంటి? బాలయ్య బాబు గారు ఆయనే కదిలేస్తాడు మాటలో, నాగార్జున పలికిస్తే పలుకుతాడు నాగార్జున గారు అంతే. బాలయ్య బాబు అయితే తిన్నారా చేశారా అని ఆయన నచ్చితే ఆయనే అసలు ఎక్కువ మాడతాడు. ఆయన అంత మాడతాడు. ఆయన షార్ట్ చేసి వచ్చాము, అదే చంపుకి నేను ఉండటం దగ్గర రావటం సీన్ ఉంది కదా, అది ఆఫ్టర్ లంచ్ చేసాం ఆ రోజున. ఆఫ్టర్ 3 o'clock అట్లా షార్ట్కి వచ్చారు, వచ్చి బొంచుతారా సుష్టిగా అన్నాడు ఆయన. నేను ఆ భాష కంగారు పడ్డా. సుష్టిగా అంటారేంటి, ఎగతాళిగా అంటున్నారా ఏంటి, లేకపోతే సరదా కోసం అంటున్నారా అని. ఎలా తిన్నా బాగా అంటాం కదా కామెడీగా, ఇది బాగా పరిచయం అయితే పరిచయం అయితే ఎగతాళిగా మనం సర్కాస్టిక్ అనే మాట అది. అలా తిన్నా నాకు కొడకన్నట్టుగా అది అంటాం. అట్లా అన్నారా అని నేను కంగారు పడ్డా. అంటే అంత చనువుకు మాడుతున్నారా అని. సీరియస్గానే ఆ సుష్టు అనే మాట మనం వాడుకోలేనిది ఆయన రెగ్యులర్ వాడేది. సృష్టిగా భోజనం చేశారు అనేది చాలా గౌరవమైన మాట, గౌరవం భాష. అంటే అన్నట్టు అనుభవించుకుని నేను కంగారు పడ్డా, కానీ ఆయన సీరియస్గానే బాగా భోజనం చేశారని అర్థం. బాగుందా భోజనం అని అడిగినట్టే. అంటే నేను చెప్పాను, తిన్నాను బాబు, ఆర్ఎఫ్సి కదా, కొంచెం హైజీనిక్గా ఉంది, టేస్టీగా ఉంది అన్నాం. అట్లాగా ఆయన పలికిస్తారండి. వారు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు బాలకృష్ణ గారు? అది ఇప్పుడు చూడాల్సి లేదు. అంటే బయట తింటారు, నేను కారం, మాకు కారం అని ఇచ్చారు, ఆయన పెద్ద కారం అని ఉంటుంది. ఎవరి గదిలో ఉండి వాడు భోజనం చేయడం అవుతుంది, సెపరేట్గా ఉంటాం. కొంచెం కరోనా వల్ల ఎవరికి వాళ్ళే ఈ కారవాన్స్ వచ్చిన తర్వాత కలిసి తింటారు. వన భోజనాలు లేవు, ఒంటరి భోజనాలే. ఒంటరి భోజనాలు. మరి నాగార్జున గారు ఆయనంతే, అందరికి కారవాన్స్ వచ్చేసినాయి కదా. పలకరిస్తే సార్ బాగున్నారంటే బాగున్నామండి, చూసారని అడిగాను నేను. సార్ అక్కడ చూసారన్న, ఎక్కడండి షూటింగ్లో హడావిడైపోతుంది చూడలేదు అన్నాడు ఆయన. అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటారండి. అక్కడ మనకేమి ఎవరు ఇబ్బంది పెట్టరు, మనం ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు ఇబ్బంది పెట్టరు. మన ఉనికి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా వదిలిక్కిస్తారు కొంతమంది. బాలయ్యబాబు అయితే నోటి చూదే పోతలు కానీ అంటాడు ఆయన. ఇంకోటి వాళ్ళ దేశాలు వచ్చు, రకరకాల నేచర్ బట్టి ఉంటుంది. బట్ బాలయ్యబాబు స్పేర్ చేయరు. మరి నాగ చైతన్య ఇప్పుడు తండ్రిని చూశారు, మరి కొడుకు ఎలా ఉన్నారు? ఎందుకంటే లవ్ స్టోరీ ఈ సినిమాలో ఆల్రెడీ తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అవును, ఆయన కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటాడండి నాగ చైతన్య గారు. రిజర్వ్డ్ పర్సన్, ఎటువంటి ఎక్స్ట్రాగా బిహేవ్ చేయటాల్లో ఏముండవు. వెరీ సైలెంట్, వెరీ కూల్. నాగార్జున గారు అట్టగా ఆయన అట్లా ఉంటారు. నాగార్జున యాక్టివ్గా ఉంటారు, ఆయన సీరియస్గా ఉంటాడు అంతే. నాగార్జున ఇంకా సరదాగా ఉన్నట్టుంటారు, ఆయన రిజర్వ్డ్గా ఉంటాడు నాగ చైతన్య గారు. ఆయనతోనే ఇది.
ఇక్కడ కలవగానే సెకండ్ ఇచ్చి సార్ బాగున్నారా గుర్తుపెట్టారా అన్న వాళ్ళే లవ్ స్టోరీ అన్నాడు ఆయన కూడా. ఆయన కూడా ఫ్రెండ్లీ నేచర్, చిన్నవుతో పలకరిస్తారు. గుడ్, వెరీ గుడ్. ఇబ్బంది అనిపిస్తుంది అసలు. సో నెక్స్ట్ ఇంకా మరి ఈ కాంబినేషన్స్ అన్ని బాగానే సెట్ అయిపోయి చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, అలాగే మళ్ళీ నాగార్జున గారితో అయిపోయింది. నెక్స్ట్ వెంకటేష్ గారితోనా? అదొక్కటి ఆ జనరేషన్ యాక్టర్స్ లెజెండ్స్ తోటి వెంకటేష్ గారితో చేయలే. ఇంకా చేస్తానని నేను నమ్మకం, హోప్ అయితే ఉంది. త్వరలో వచ్చేసి మరి అన్న పిలుస్తారు. ఇప్పుడు గుర్తు అఖండ ద్వారా కొంచెం గుర్తింపు పెరిగిందండి. తద్వారా నేను ఇండస్ట్రీకి ఎక్కువ మందికి పరిచయం అయ్యాను. ఖచ్చితంగా అఖండలో ఆ సంపతికి క్యారెక్టర్ చేయటం వల్ల ఏదైనా చేయగలుగుతాడు అనేది ముద్ర పడతా ఉంది. అది వచ్చింది. రౌడీ వేషాలు కావచ్చు, మన నెగిటివ్ రోల్స్ కావచ్చు, లేదంటే పాజిటివ్గా నెగిటివ్గా ఉన్నవాడు పాజిటివ్గా మారి చేసిన పాత్ర ఇది. ఇప్పుడు ఉప్పెన ఉంది, ఉప్పెన్లో నమ్మిన పట్ల ఉన్నాను, ఎక్కడ అతి చేయలే. ఇది బాగా నచ్చిందంటే ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 మరి రఫ్డ్ అండ్ క్రిమినల్ మైండ్ ఉన్న ఇన్స్పెక్టర్ చేశాము. ఆ హీరోని అక్కడి నుంచి తప్పించడం, ఉద్యమం నుంచి ఆయన ఎట్టకుండా బయటకు లాక్కు రావడం అనేది పాయింట్. సో అన్ని పాత్రలు మరి గద్దరగూడ గణేష్ కానివ్వండి, బుచ్చినాయుడు, అన్ని సీన్స్ క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ వస్తున్నాయి. వస్తేనే నాలో నటుడు అని ఉంటే బయటకు వస్తాడు. ఇది అక్కడ ఎలా అనిపించింది మీకు? చిరంజీవి గారితో కొంచెం ముందు పరిచయం ఉంది నాకు ఆయనతోటి. ఆ పరిచయం ఉండటం వల్ల ఆ పాత్ర వచ్చింది. నేను ఆయన కూడా అట్లాగే కొంచెం భయంగానే ఉన్నా, ఎందుకంటే అది మ్యాన్ హ్యాండింగ్ చేసే సీను. ఇక్కడ బాలయ్యబాబు అరే ఊరే అనే మాటే కానీ అక్కడ షర్టు పట్టుకుని మెడపెట్టి గంటడం లాంటివి ఉన్నాయి. అందరూ భయంగా చెప్పా, సార్ కొంచెం నాకు భయంగా ఉంది, నన్ను బ్లెస్ చేయండి అని చెప్పని. మహేష్ మంచి క్యారెక్టర్ బాగా చేయన్నారు. ఆ షర్ట్ పట్టినప్పుడు కూడా ఇట్లాగా పట్టుకుంటే తిప్పయ్యా, కెమెరా బ్యాక్ ఉంది, షర్టు టైట్ అవ్వాలిగా, టైట్ చేయి అని చెప్పి ఆయన ఇప్పుడు కొంచెం తెలిసింది ఆయనతో పని చేయడం వల్ల. మన షర్ట్ పట్టుతారు కదా అక్కడ. ఖచ్చితంగా పెద్ద ఆర్టిస్టే. ఇప్పుడు బాలకృష్ణ గారి షర్ట్ పట్టుకోవాలని భయం వేస్తుంది. ఆయన అంత సనువుగా ఉన్నా ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆరా ఉంటుందిగా, ఒక మనం చూసిన ఆరా ఉంటుంది, స్క్రీన్ మీద చూసిన ఆరా ఉంటుంది. రకంగా బాగానే చేసాము. అవతల ఆర్టిస్ట్ సహకారం అనేది, పెద్ద ఆర్టిస్ట్ సహకారం అనేది మనకు చేయటం కూడా కష్టం అవుతుంది. చిరంజీవి గారు ఏమన్నారు మరి? ఆయనే తిప్పు అన్నారు ఆయన. నేను పువ్వును పట్టుకునేట్టుగా తిప్పువయ్యా, ఆ షర్ట్ బ్యాక్ టైట్ అవ్వద్దు, ఇంకా తిప్పు. ఆ షర్ట్ టైట్ అయితే కదా ఈ షర్ట్ పట్టిన విషయం తెలిసేది. కెమెరా బ్యాక్ ఉంది, నా ఫేస్ ఉంది, తెలియాలి కదా, తిప్పు అని చెప్పి అట్లా తిప్పించడం. నేను ఆయన చెల్లెల గురించి కామెంట్ చేస్తా. ఆ సీను అది బాగా నచ్చిందని ఆయన ఇమ్మీడియట్గా స్పాట్ అయిపోగానే, మహేష్ బాగా చెప్పావయ్యా, చాలా బాగుంది, ఆ మోడలేసి గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బింగ్ కూడా అలా చెప్పు, చాలా బాగుందని. అంటే ఆయన్ని ఉద్రేకపరచడం కోసం చెల్లెలా అని ఒక వేరే ఉద్దేశంగా అడుగుతా. అది ఆయనకి చాలా నచ్చింది. ఇన్వాల్వ్ అవ్వాలండి. ఇన్వాల్వ్ అవ్వకపోతే యాక్ట్ చేయలేం. ఏ పాత్రలో ఆ పాత్ర ఇన్వాల్వ్ అవ్వాలి. తాగుపోతే అవ్వాలి, మూర్ఖుడైతే మూర్ఖుడు అవ్వాలి. మీకు ఏది ఇష్టం? ఎలాంటి పాత్రలు చేయాలంటే ఇష్టం మహేష్ గారికి? ఇలాంటిది అలా ఇంకేం అనుకోలేదండి. నేను అంత ఛాయిస్ తీసుకున్నంత పరిస్థితి రాలే. ఇంకా ఏ పాత్ర వస్తే ఆ పాత్ర ఇష్టం ఉంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది. ఇంకా అంత నేను ఇంతవరకు దాని మైండ్ పెట్టలా. ఏ పాత్ర వస్తే ఆ పాత్రను ఎలా చేయాలనేది తప్ప ఇలాంటి పాత్ర కావాలని ఇంకేమీ డెసిషన్ తీసుకున్నాను. దాని మీద కోరిక ఇంకేం పెంచుకోలేదు. నెక్స్ట్ వచ్చే పాత్ర ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి అనేది ఉంటుంది. అదొకటే ఇంకా, అంతే తప్ప ఈ పాత్ర నేను చేయాలి అనేది ఇంకేమీ నా మనసులో రాలా. మంచి పాత్రలు చేయాలి ఇంకా మీరు. ఎందుకంటే ఒకసారి మనకి ఏంటంటే ఇండస్ట్రీలో వింటూ ఉంటాం కదా, ఒక పాత్ర చేశారంటే అలాంటి పాత్రలే మళ్ళీ వస్తూ ఉంటాయని. అలా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్. నేను ఆర్టిస్ట్గా థ్యాంక్ యూ మేడం. నేను కూడా అలాంటి పాత్ర చేయాలనే రకరకాల విభిన్నమైన పాత్రలతోటి మెప్పించాలనేది నా ప్రయత్నం కూడా. అఖండ ఆ సక్సెస్ ఇంకా కంటిన్యూ అవుతోంది, ఇంకా కంటిన్యూ అవ్వాలి. అప్లాజెస్ మీరు అందుకోండి. చక్కగా మీకు మంచి బూస్టప్ వచ్చి మంచి పాత్రలు రావాలి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.